ఇంట్లో ఈ ప్రదేశాల్లో లవంగాలను పెడితే సంపద పెరుగుతుంది, డబ్బుకు లోటు ఉండదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రదేశం ఏమిటో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాస్తు ప్రకారం లవంగాలను ఇలా ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది, సంతోషం జీవితం ఉంటుంది. లవంగాలను ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టాలి, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం లవంగాలను ఇలా ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లవంగాలను పర్సులో ఇలా పెట్టుకోండి. లవంగాలను ఇంట్లో పెట్టడంతో పాటు పర్సులో కూడా పెట్టుకోవచ్చు. పర్సులో డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు కదా, పర్సులో లవంగాలను పెట్టడం వలన లక్ష్మీదేవి సంతోషం కలుగుతుంది, ధనాకర్షణ కలిగి సంతోషం ఎక్కువ అవుతుంది, డబ్బుకి లోటు ఉండదు. అలాగే శుక్రవారం నాడు లవంగాల దీపాన్ని పెడితే మంచి జరుగుతుంది. పూజ గదిలో కానీ ఇంటి ముందు ద్వారంగా దగ్గర కానీ 5 లవంగాలని ఉపయోగించి దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది, ఆర్థిక బాధలు కూడా ఉండవు. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా శుక్రవారం నాడు లవంగాలను, గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి, జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు, సంపద కూడా పెరుగుతుంది. ఇంట్లో లవంగాలను ఎక్కడ పెట్టాలా అనేది తెలుసుకుందాం. ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దానిలో 11 లవంగాలను చుట్టి ఆ లవంగాలతో పాటు ఒక కర్పూరం బిళ్ళ వేసి బీరువాలో పెట్టండి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ఇలా బీరువాలో పెట్టినట్లయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం నడుచుకున్నట్లయితే అదృష్టం కూడా కలిసి వస్తుంది, దానితో పాటు ధనం కూడా కలిసి వస్తుంది, ప్రశాంతంగా ఉండవచ్చు.